సో హలో గైస్, ఈరోజు నేను సినిమాకి వెళ్ళా ధనుష్ గడ్ మూవీకి. వీడి పేరు చాంద్ర, వీడి పేరు నవీన్. వీళ్ళిద్దరు నా కొలీగ్స్, హైదరాబాద్ నుంచి తెంకొచ్చారు. ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. సో బేసికల్లీ ఈరోజు నేను ధనుష్ గడ్ మూవీకి వెళ్ళా. ప్రశాంతంగా నా సినిమా నేను చూస్తుంటే ఈ పెద్ద మనిషి బ్రో నేను వస్తున్నాను వైజాగ్ అని చెప్పాడు. నాకు ఇంకా గుడ్లు ఆగలేదు, ఒంటిపోయినా. ఈ సెకండ్ హాఫ్ చూడకుండానే బయటకు వచ్చేసి వీళ్ళ కోసం వెయిట్ చేయడానికి కూరమగా అలాంటి వెళ్ళిపోయా. అక్కడ నుంచి ఇంకా వీళ్ళని వేసుకొచ్చి ఇక్కడ ఏదో కెఫే అంటే ఇక్కడ వచ్చాం. ఇతను నార్మల్గా బయట కాఫీ తాగాడంట, కెఫేలోనే తాగుతాడు. అది కూడా మోషన్ అయిపోయింది. మళ్ళీ చల్లారిపోతే కోల్డ్ కాఫీ అని చెప్పేసి ఎక్కువ రేట్ వేస్తారని తాగేసాం ముందే. ఎలా ఉంది ఇది? నైస్ నిజంగా. నాకు ఎట్లుందంటే సేమ్ ఇడ్లీ సాంబార్ తింటాడంటే అది మా లెవెల్. దానికోసం కెఫేకి వచ్చాం మేము. నిజం వీళ్ళు చెప్పింది అచ్చం ఇడ్లీ సాంబార్లోనే ఉన్నది. పక్క ఇడ్లీ సాంబార్, గ్లోరిఫైడ్ ఇడ్లీ సాంబార్ ఇది. ఓకే బ్రో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడది? ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్. అక్కడికి వెళ్ళి మేము హోటల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. బాగుంటే అక్కడ దిగేసి పే చేసి అక్కడి నుంచి అటు పబ్కి వెళ్తాం మేము. వాడు గుద్దేసేలా ఉన్నాడు. అక్కడ ఉంది వెళ్ళాను, అసలు సర్వీస్ బాగాలేదు. నాతో పాటు నలుగురిని తీసుకెళ్ళా నేను. నలుగురు తీసుకెళ్ళడమే ప్రాబ్లం. ఇల్లు ఏమనుకుంటున్నారు ఉంది కదా, లేకపోతే బుక్ చేసేద్దాం. ఇంకా ఆ లోపల అయిపోతే చేసా. ఈరోజు బుక్ చేయరా అంటే వీడు 12th 13th మే పెట్టి బిస్తా బేకి ఆరాపకుండా వచ్చినాం మనం. అది ఇక్కడ చూస్తే ఏం లే, అది ఎడ్డోలా చూసింది నన్ను. ఎప్పుడు బలయ్యేది నేనే. ఇంకొకటి ఇతగడ ఏం చేశాడు తెలుసా? ఏం చేసినా అక్కడికి వెళ్ళి రిసెప్షనిస్ట్ ముందు పెట్టాడు కెమెరా తీసుకెళ్ళి. ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆర్టిస్ట్ లాగా ఉంది. అనుకున్నారా మీరు? సో హోటల్ చెక్ ఇన్ చేద్దామని చెప్పేసి వెళ్ళే గ్యాప్లో ఆర్కే బీచ్ లాగాం. ఆగి మూరి మిక్చర్ టేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ గ్యాప్లో ఈ మీద వర్క్ ఏం చేశాడంటే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి ఆడియో రికార్డ్ చేయడం మర్చిపోయాడు. సో మీరు చూస్తున్న వీడియో అంతా అసలు ఆడియో లేకుండా వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో కూడా ఆడియో లేకుండానే రికార్డ్ చేశాడు. అక్కడ నుంచి హోటల్ చెక్ ఇన్ అయ్యి పబ్కి స్టార్ట్ అయిపోయాం. హలో, ఇది మా రూమ్. నిన్నంతా చాలా వేస్టెడ్ అయ్యాం, అందుకే బ్లాగ్స్ చేయలేకపోయా. ఇప్పుడే లేచా. టైం వచ్చేసి 11:30 అయిపోయింది. చెక్అవుట్ కూడా చేసేస్తున్నాం. లెట్స్ గో. టంగుటూరు వీరేశలింగ పకాదమ్మ. అక్కడ నుంచి రాజుగారి పొలంకి మేము స్టార్ట్ అయిపోయాం. బీచ్ రోడ్ అంతా హ్యాపీగా స్కూటీ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. వెదర్ కూడా చాలా సహకరించింది మాకు ఆ రోజు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అసలు
ఎండ అనేది రాలేదు, సో ప్రశాంతంగా తిరిగాం. ఈవెన్ సన్ రైజ్ కూడా మిస్ అయ్యాం. సన్ రైజ్ కోసం నైట్ అంతా పడుకోకుండా వెయిట్ చేసాం మేము. బట్ పొద్దున్న లేసరికి సూర్యుడే రాలేదు, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. అప్పుడు జగన్ కట్టాడు కదా, అంత తిన్నాము. ఎనీవేస్, ఇంతకే మేము రాజుగారి పొలాలో ఏమని తిన్నాం బ్రో? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ అండ్ ప్రాన్స్. ఎలా ఉన్నాయి? ఆ ఫిష్ బాగా పర్లేదు, ప్రాన్స్ బాగున్నాయి, అండ్ చికెన్ బిర్యానీ బాగుంది. మటన్ బిర్యానీ నచ్చింది నాకు, చికెన్ బిర్యానీ ఓకే అనిపించింది. నాకు చికెన్ బిర్యానీ చాలా నచ్చింది, మటన్ బిర్యానీ ఓకేష్గా అనిపించింది. బట్ కారం మాత్రం దంచి కొట్టాడు, చాలా దంచి కొట్టాడు. బ్రో రెడీగా మీరు ప్రాంక్ చేయడానికి? ఏం చేద్దాం? కపుల్స్ దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఫోన్ చేస్తారని చెప్పా. బ్రో గుడ్ వన్, లెట్స్ డూ దిస్. వాడిని పెడదాం బ్రో, వాడంతే చిచ్చోరే చెంచగాళ్ళ ఉంటాడు వాడు. ఈజ్ ద వన్. నెక్స్ట్ టెన్నిటీ పార్క్ వెళ్తున్నాం మనం. లెట్స్ గో. లెట్స్ గో. ఇంక ఎండ స్టార్ట్ అవుతుందని చెప్పేసి టెన్నిటీ పార్క్ నుండి సిఎంఆర్ సెంటర్కి వచ్చేసాం. ఇంతలో మన నవీన్ భయ్య ఫుడ్ కోర్ట్ మొత్తం చాలాసేపు ఇన్స్పెక్షన్ చేసి ఒక లోకల్ బేకర్ దగ్గర లీస్ట్ సెల్లింగ్ కేక్ తెచ్చాడు. అది వింతగా ఉంది, అయినా సరే వేసేసాం. టేబుల్ మీద ఉంది కదా, అది అదే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. జాయిన్ అయిపోదాం మనం. ఇప్పుడే మనం వాలీబాల్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఘట్టానికి చేరుకోబోతున్నాం. ఇది ఎక్కడ తీసుకున్నా అక్కడ రిటర్న్ చేసి ఏం చేస్తాం బ్రో తర్వాత లగేజ్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు. మన ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ బస్సు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు హైదరాబాద్. థ్యాంక్ యూ వైజాగ్. 30 బీర్లు కొనే కాస్ట్ తోటి వీళ్ళు ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎంత అయింది బస్ కాస్ట్? 3500. ఓకే, 35 బీర్లు, 37 బీర్లు. అదే కదా. ఎట్లా పలుపురో దీన్ని? షట్టర్ ఒకసారి ప్రెస్ చేయండి. షట్టర్ అంటే మధ్యలో అదే ఇదే